తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ కీలక ఘట్టానికి చేరుకుంది. ఎన్యూమరేషన్ ఫారాలు అందజేయడానికి ఇవ్వాలే చివరి రోజు. గడువు ముగియడానికి మరికొన్ని గంటలే మిగిలి ఉండడంతో భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన స్కెడ్యూల్ ప్రకారం అనుకున్న విధంగా సర్ ప్రక్రియ పూర్తవుతుందా అని సర్వత్రా చర్చ కొనసాగుతోంది. తెలంగాణలో మొత్తం 3,38,26,448 మంది ఓటర్లు ఉండగా వారందరికీ ఎన్యూమరేషన్ ఫారాలు పంపిణీ చేసినప్పటికీ వాటి డిజిటలైజేషన్ ప్రక్రియ మొత్తం 78.14% మాత్రమే పూర్తయింది. ఇప్పటి వరకు 2,64,30,494 ఫారాల డిజిటలైజేషన్ పూర్తి కాగా మిగిలిన 73,95,964 మంది ఓటర్ల వివరాలు ఇంకా నమోదు చేయలేదు. ఇందులో 2 చోట్ల ఓట్లు ఉన్నవారు, అనర్హులు, చనిపోయిన వారు ఎంతమంది అన్నది డిజిటలైజేషన్ పూర్తయితే వెల్లడవుతుందని అంటున్నారు. ఒక్క రోజులో మిగిలిన డిజిటలైజేషన్ ప్రక్రియ పూర్తి చేయడం బిఎల్ఓలు, ఎన్నికల అధికారులకు సవాల్గా మారింది. అదే సమయంలో ఎన్యూమరేషన్ ఫారాలు తీసుకొని వాటిని పూర్తి చేసి ఇవ్వని ఓటర్లలో ఆందోళన వ్యక్తమవుతుంది. గడువు పెంచుతారా, ప్రత్యామ్నాయం ఏంటి అనే అయోమయంలో ఉన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో మరోసారి గడువు పొడిగించే అవకాశం లేదని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాల డిజిటలైజేషన్ లో గ్రామీణ ప్రాంతాలు ముందంజలో ఉండగా హైదరాబాద్ 58.58%, మేడ్చల్, మల్కాజ్గిరి 63.82%, రంగారెడ్డి 64.91%తో వెనుకంజలో ఉన్నారు. హైదరాబాద్ లో 47,36,669 మంది ఓటర్లు ఉండగా ఇప్పటి వరకు 27,74,687 ఫారాలు మాత్రమే డిజిటలైజ్ అయ్యాయి. దాదాపు 19.6 లక్షల ఫారాలను డిజిటలైజ్ చేయాలి. మేడ్చల్, మల్కాజ్గిరిలో సుమారు 10.8 లక్షలు, రంగారెడ్డిలో సుమారు 13 లక్షలకు పైగా ఫారాలు డిజిటలైజ్ చేయాల్సి ఉంది. పట్టణ ప్రాంతాల్లో చిరునామాలు గుర్తించడం, ఓటర్లను సంప్రదించడం, అందుబాటులో లేని ఓటర్ల నుంచి ఫారాలు పొందడం వంటి అంశాలు బిఎల్ఓలు, ఎన్నికల అధికారులకు సవాల్గా మారింది. ఒక్క రోజులో ఈ ప్రక్రియ పూర్తవుతుందా? అధికారుల కార్యాచరణ ఏమిటన్న దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. గ్రామీణ జిల్లాలో ఎన్యూమరేషన్ ప్రక్రియ వేగంగా సాగింది. కొన్ని జిల్లాలో ఇప్పటికే 90% పైగా పూర్తి చేశాయి. యాదాద్రి భువనగిరిలో 94.30%, జనగామ 91.69%, మెదక్ 90.54%తో ముందంజలో ఉన్నాయి. క్షేత్రస్థాయి పరిస్థితుల దృష్ట్యా భారత ఎన్నికల సంఘం సర్ ప్రక్రియకు ముందుగా నిర్దేశించిన గడువును 3 సార్లు పొడిగించింది. మరోసారి పొడిగించే పరిస్థితి లేదని, స్కెడ్యూల్ ప్రకారం ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. ఎన్యూమరేషన్ ఫారాలు సమర్పించేందుకు తొలుత జూలై 24 వరకు గడువు ఇవ్వగా ఆ తర్వాత ఈ నెల 3 వరకు, ఆపై ఇవాల్టి వరకు పొడిగించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణ, పునర్వ్యవస్థీకరణ కూడా అదే రోజు కల్లా పూర్తి చేయాలి. అలాగే స్కెడ్యూల్ ప్రకారం ఈ నెల 17న ముసాయిదా ఓటర్ జాబితా ప్రచురించాలి. ఆ రోజు నుంచి సెప్టెంబర్ 9 వరకు అభ్యంతరాలు స్వీకరించాలి. అక్టోబర్ 15 కల్లా వాటిని పరిష్కరించాలి. అక్టోబర్ 19న తుది ఓటర్ జాబితా ప్రచురించాలి.